నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 15వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:27 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:35 వరకు తదుపరి విధియ తిథి ప్రవేశము నక్షత్రం ఉత్తర ఫల్గుని ఉదయం 8:49 వరకు తరువాత హస్త నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము సాయంత్రం 6:18 నుంచి 8:05 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:03 నుంచి ఉదయం 8:50 వరకు. రాహుకాల సమయం ఉదయం 9:26 నుంచి 10:55 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:51 నుంచి తెల్లవారి 5:39 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 5:02 నుంచి 6:49 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:01 నుంచి 12:49 వరకు. నమస్తే. నమస్తే. 15 మార్చి 2025 నాటి దిన ఫలితాలలో ముందుగా మేషరాశి గ్రహస్థితి చంద్రుడు కన్యారాశిలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసంతో ముందుకు వెడతారు. ఫలితాలు ఉద్యోగంలో అభివృద్ధి, ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడులకు అనుకూలం కాదు. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించండి. గోధుమలను దానంగా ఇవ్వండి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క ఫలిత గ్రహస్థితి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో శుభవార్తలు శుభకార్యాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ చేయించుకోండి. దాంతో పాటు పసుపు రంగు వస్త్రాన్ని కానీ బంగారు రంగు వస్త్రాన్ని కానీ ధరించి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు యొక్క ప్రభావంతోనూ గురుడు యొక్క ప్రభావంతోనూ సానుకూలమైన ఫలితాలు ఆర్థిక పరమైన లాభాలు పొందుతారు. దీంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి, దీంతో పాటు పెట్టుబడులకు అనుకూలము. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడము. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక వస్తువును దానంగా వస్తువుని కానీ లేదంటే తినే పదార్థాన్ని కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి.